సంచలనాలకు కేర్ ఆఫ్ గా నిలిచే రాష్ట్రాల్లో బీహార్ కూడా ఒకటి. బీహార్ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నా వాటిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంటుంది. జేడీయూ అధినేత నితీష్ కుమార్ కోసం తమ పార్టీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని లాలూ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు బీహార్ రాజకీయాలను షేక్ చేస్తున్నాయి. బీహార్ రాజకీయాల్లో సంచలనాలకు కేర్ ఆఫ్ గా నిలుస్తుంటాయి. బీహార్ రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకోవడం కొత్తవి కాదు. బీహార్కు చెందిన పలువురు నేతలు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తుంటారు. అందుకే బీహార్ రాజకీయాల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంటుంది. బీహార్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ తరపున నితీష్ కుమార్ కీలకంగా వ్యవహరించనున్నారు. ఈ క్రమంలో బీహార్లోని ప్రధాన రాజకీయ పార్టీల నేతలు చేసే వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు బీహార్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. నితీష్ కుమార్ ను తమతో కలుపుకునేందుకు సిద్ధమేనని, ఆయన కోసం తమ తలుపులు ఎప్పటికీ తెరిచే ఉంటాయని లాలూ వ్యాఖ్యానించారు. అదే సమయంలో నితీష్ కూడా తమతో పొత్తు కుదుర్చుకునేందుకు సిద్ధంగా ఉంటేనే అది సాధ్యమని, అప్పుడే రెండు వైపులా రాకపోకలు సులభంగా జరుగుతాయని లాలూ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు బీహార్ రాజకీయాల్లో బిగ్ టాపిక్ గా మారాయి. దీంతో లాలూ ప్రసాద్ వ్యాఖ్యలపై స్పందించిన బీహార్ సీఎం జేడీయూ అధినేత నితీష్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో ఆర్జేడీతో పొత్తు పెట్టుకోవడం తమ పొరపాటు అని నితీష్ కుమార్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. తమ కంటే ముందు బీహార్లో అధికారంలో ఉన్నవారు రాష్ట్రానికి ఏమైనా చేశారా? అప్పుడు స్త్రీల పరిస్థితి ఎలా ఉండేదని నితీష్ కుమార్ ప్రశ్నించారు. గత పాలకుల హయాంలో చీకటి పడ్డాక ప్రజలు ఇంటి నుంచి బయటకు రావాలంటేనే భయపడేవారని, కానీ తమ ప్రభుత్వ పాలనలో ప్రజలకు ఎలాంటి భయం లేదనే అర్థం వచ్చేలా నితీష్ కుమార్ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, తాను గతంలో పొరపాటున 2 సార్లు ఆర్జేడీతో పొత్తు పెట్టుకుని తప్పు చేశానని నితీష్ కుమార్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నితీష్ కుమార్ తాజా వ్యాఖ్యలతో లాలూ ప్రసాద్ పార్టీతో పొత్తు కుదుర్చుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పినట్లయింది. నితీష్ కుమార్ విషయంలో లాలూ ప్రసాద్ యాదవ్ వైఖరి ఇలా ఉంటే, ఆయన కుమారుడు బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ ఇంతకు ముందే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆర్జేడీతో సంబంధాలు తెంచుకుని వెళ్లిన నితీష్ కుమార్ కు తమ పార్టీ తలుపులు మూసుకుపోయాయని, మరోసారి అతడితో కలిసి పనిచేసేది లేదని తేజస్వి గతంలోనే తేల్చి చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ కుమార్ కు వేడుకలు పలుకుతామని, బీహార్లో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని తేజస్వి యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. అంతేకాదు, నితీష్ కుమార్ ఒక అలసిపోయిన నాయకుడని తేజస్వి ఎద్దేవా చేశారు. నితీష్ విషయంలో తేజస్వి వైఖరి ఇలా ఉంటే, ఆయన తండ్రి లాలూ వైఖరి మాత్రం మరోలా ఉంది. నితీష్ కుమార్ విషయంలో తండ్రి కొడుకుల వైఖరి భిన్నంగా ఉండడంతో ఆర్జేడీ కార్యకర్తల్లో సైతం అయోమయ పరిస్థితి నెలకొంది. గత బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ, లాలూ ప్రసాద్ ఆధ్వర్యంలోని ఆర్జేడీ కలిసి బీహార్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. నితీష్ కుమార్ సీఎం కాగా తేజస్వి యాదవ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. కొన్నాళ్ల తర్వాత విభేదాలు రావడంతో నితీష్ కుమార్ ఆర్జేడీతో దోస్తీకి గుడ్ బై చెప్పి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమితో చేతులు కలిపారు. బీజేపీతో పొత్తు పెట్టుకుని బీహార్లో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నితీష్ కుమార్ మళ్లీ సీఎం పగ్గాలు చేపట్టారు. అప్పటి నుంచి బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. త్వరలో బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నితీష్ కుమార్ కు తమ పార్టీ తలుపులు తెరిచి ఉంటాయని లాలూ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలతో బీహార్ రాజకీయాల్లో మళ్లీ కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయా అనే చర్చ ఊపందుకుంది. నితీష్ కుమార్ ఎప్పుడు ఎలాంటి యూటర్న్ తీసుకుంటారో ఎవరూ ఊహించలేరు. త్వరలో బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడి రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కూడా లేకపోలేదు.